శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈ పక్షమంతా కూడా ప్రధాన గ్రహాలు చాలా వరకు సహకరించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా 11వ స్థానంలోకి 2 గ్రహాలు రావడం జరిగింది. ఒకటేంటంటే బుధుడు, అలాగే రవి. అంటే 11వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకులకు చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు, ప్రాధాన్యత రావడం జరుగుతుంది. ఒక మంచి గురువు లేదంటే ఒక మంచి సలహాదారుడు మీకు లభించడం వల్ల వారి సలహాతో మీ జీవితాన్ని మరింత అభివృద్ధికరంగా మార్చుకునే అవకాశం ఉంది. అలాగే నూతన ఆదాయం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ప్రభుత్వ పథకాలు మీకు వర్తిస్తూ ఉంటాయి. అలాగే మీరు ఏదైనా స్కాలర్షిప్ కొరకు, బ్యాంక్ లోన్ కొరకు ప్రయత్నం చేస్తుంటే అది కంప్లీట్గా మీకు సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే స్థిరాస్తి విషయంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. కొత్తగా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం కూడా నెరవేరుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా చతుర్థాధిపతి బుధుడు లాభస్థానం వల్ల మీ యొక్క సొంత ఊర్లో ఉన్నటువంటి స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది, మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. అలాగే తండ్రి గారి సహకారం కూడా లభించడం జరుగుతూ ఉంది. బట్ ఏదైనా రవి 11వ స్థానంలో సంచరిస్తున్నంత కాలం ఈ మిథున రాశి వారికి అన్ని గ్రహాలు ఇంచుమించుగా సహకరించడం జరుగుతుంది. ప్రధానంగా రాశి అందే గురుగ్రహ సంచారం వల్ల జాతకుడు ప్రయత్నం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఫలించడం జరుగుతూ ఉంటుంది. కంప్లీట్గా మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నా కంప్లీట్గా ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఎవరి సలహా లేకుండా స్వతంత్రంగానే సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశి యందు సంచరిస్తున్నాడు. దానివల్ల మీ టాలెంట్ ఏంటో ఇప్పుడు రుజువవుతుంది. లాభస్థానంలో రవి ఉండడం వల్ల మీరు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ట్రై చేసినా, పెద్ద సంస్థల్లో ట్రై చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తూ ఉంటుంది. దానికి బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి, ఆదాయం కూడా ఈ పక్షంలో పెరిగే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా 11వ స్థానం 1వ స్థానం బలంగా ఉంది కాబట్టి చేపట్టిన కార్యక్రమాలు కంప్లీట్గా విజయవంతం అవుతాయి. పొలిటికల్ లీడర్సు, తండ్రి గారి సహకారం, గురువు గారి సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రుడు వైస్థానంలో ఉన్నాడు. ఏ అవసరం వచ్చినా సమయానికి ధనం ఏదో విధంగా సహకరిస్తుంది. దాని ఆర్థిక సహకారంతో మీరు చిరకాలంగా మీకు ఏదైతే కోరిక ఉన్నదో, లేదంటే ఒక వాహనం కొనుక్కోవాలి, లేదంటే ఒక ఏసీ కొనుక్కోవాలి, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇంట్లో సౌకర్యాలు కావాలి, లేదంటే స్త్రీలకు బంగారు నగలు కొనాలి, భార్యకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరడం జరుగుతుంది. ఏదో ఒక విలువైనటువంటి వస్తువు ఈ సమయంలో మీరు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ప్రధానంగా దశమ స్థానంలో ఈ కుజ శని సంచారం వల్ల ఈ నవంబర్ ఈ మే నెల 11వ తారీఖు వరకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా మనకు మనమే కొద్దిగా సర్దుబాటు చేసుకుంటూ, ఉద్యోగంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కొలీగ్స్ ఎంత ఇబ్బంది పెట్టినా, యజమాన్యం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా మీరు ఏమాత్రం చలనం లేకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిది. దీని యొక్క ప్రభావం, దీని యొక్క ఫలితం మీకు ఈ మే నెల 11వ తారీఖు తర్వాత దీని యొక్క అభివృద్ధి మీకు కనబడుతుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, హోదా పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగం మానివేద్దాం అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రమోషన్ స్థాయికి రావడానికి ఈ 10 రోజులు మీరు వెయిట్ చేస్తే చాలా వరకు అభివృద్ధి రావడం జరుగుతుంది. లేదు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా అది తర్వాత చాలా ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా, ఓర్పుగా, సహనంగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఎంత ఇబ్బందులు, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ మిథున రాశి వారికి రాశిలో గురువు ఉన్నంత వరకు ఎవరో ఒకరు చివరి నిమిషంలో అయినా మిమ్మల్ని ఆపద్బాంధవుల రక్షించే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే
ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే, మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప, మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది, అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే, మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే, గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప, మీ కొరకు ఇది డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప, ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి ఎట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.